గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. మనకి ఎగ్జామ్స్ అన్ని దగ్గరకు వచ్చేస్తున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ తర్వాత మిగతా డేట్స్ అన్ని ఇచ్చేసారు కాబట్టి ప్రతి ప్రశ్నను కొంచెం కాన్సెప్ట్ బేస్డ్గా అడుగుతున్నా అండి. ప్రతి వీడియో చెప్తూ ఉంటాను నేను. దాంట్లో భాగంగా ఒక 10 విషయాలు, ఒక 4-5 విషయాలు మాత్రం సింపుల్ అక్కడ ఉన్నటువంటి పదాలతోటి, ప్రశ్నలు ఉన్నటువంటి పదాలతోటి జవాబును టైప్ చేసేసి లింక్ చేసి మీరు చదివితే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమరీ. ఆ విధానంలో భాగంగా ఇంకొక వీడియో రూపొందించాను. ఒక 2 నిమిషాలు కేటాయించి ఒక 20 విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ లెట్ స్టార్ట్ ది వీడియో. మనకు అడా ప్రాజెక్టు ఆసిఫాబాద్ డిస్టిక్. అడా ప్రాజెక్టు ఏ డిస్టిక్లో ఉందండి? ఆసిఫాబాద్. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. అడా ప్రాజెక్టు ఆసిఫాబాద్. అడా ప్రాజెక్టు ఆసిఫాబాద్. అడా ప్రాజెక్టు ఆసిఫాబాద్. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. నెక్స్ట్ గడ్డెన్నవాగు ప్రాజెక్టు నాఫర్ నిర్మల్. గడ్డెన్నవాగు ప్రాజెక్టు భైంసాలోని నాఫర్ నిర్మల్. ఏదైతే లింకప్ చేస్తామో ఆ పదమును కొంచెం పెద్ద రాసేయండి. నాఫర్ నిర్మల్. మోదికుంట వాగు ములుగు. మోదికుంట వాగు ఎక్కడుందండి? ములుగు. మోదికుంట వాగు ములుగు. టెరాటరీ నృత్యం తరాపిద్దారాయండి. రాఫర్ రాజస్థాన్. రావత్ భట్ట ఆటమిక్ పవర్ స్టేషన్. రాఫర్ రాజస్థాన్. హరప్ప ఏ నది ఒడ్డునుంది? హరప్ప నాగరికత ఏ నది ఒడ్డున వ్యాపించింది అంటే రాఫర్ రావి. హరప్ప నాగరికత ఏ నది ఒడ్డున వెలిసిల్లిందంటే ఏం చెప్పాలండి? హరప్ప. రాఫర్ రావి. కులీ కుతుబ్ షా ఏర్పరిచినటువంటి న్యాయస్థానాల పేరు తాజ్మహల్. అబ్దుల్లా కుతుబ్ షా ఏర్పరిచినటువంటి న్యాయస్థానం పేరు అమన్ మహల్. అబ్దుల్లా కుతుబ్ షాయి అమన్ మహల్. కుతుబ్ షాయి కులీ కుతుబ్ షాయి తాజ్మహల్. ఈ రెండు కలిపి చదువుకోండి. రాచకొండ విలుమల యొక్క పాటించినటువంటి ఒక విధానం రణం కొడుము అనే విధానాన్ని కింది ఏ వంశస్థులు ఎవరు అమలు చేశారంటే రాచకొండ విలుమలు. రణము కొడుము అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని రణము కొడుము రాచకొండ వెలుమలు పాటించండి. రణం కొడుము. 1969 ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం లోపల మొదటి బంద్ ఏ రోజున? మొదటి బంద్ మార్చి 3. అన్ని మార్క్సంతో ఉంటాయి. 1969 మొదటి బంద్ ఏ రోజండి? మొదటి బంద్ మార్చి 3. కోటంచ జాతర కొత్తపల్లి జయశంకర్. ఎక్కడండి? కొత్తపల్లి జయశంకర్. నల్గొండలో నీలగిరి సమితిని నారాయణ రెడ్డి గారు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు ప్రారంభించారు. నల్గొండలో నీలగిరి సమితిని ఎవరు ప్రారంభించారు? నల్గొండలో నీలగిరి సమితిని సుంకిరెడ్డి నారాయణ గారు ప్రారంభించారు. యాంటోనీ కమిటీని ఆగస్టు 6న ఏర్పాటు చేశారు. 2013లో తెలంగాణ మనకు సిడబ్ల్యూ సమావేశంలో తెలంగాణ ఇచ్చేస్తుందనగానే దానిపై ఒక కమిటీ వేసి కొంచెం అధ్యయనం చేయడానికి ఏ కమిటీ అండి? యాంటోనీ కమిటీ ఆగస్టు 6, 2013. యాంటోనీ కమిటీ ఆగస్టు 6. ఈ విధంగా. నాగోబ జాతర గుస్సాడి నృత్యం రెండు కూడా ఎవరికి సంబంధించిందండి? గోండు వారికి సంబంధించినవి. నాగోబ జాతర గుస్సాడి నృత్యం రెండు కూడా ఎవరికి సంబంధించినటువంటి? గోండు జాతి వారికి సంబంధించినవి. నాగోబ, గుస్సాడి గోండు వాళ్ళు. హనుమకొండ శాసనం వేయించింది అచితేంద్రుడు. చూడండి ఇక్కడ సింపుల్గా మనకు ఆ ప్రశ్నలోని ఏ అక్షరం అయితే దాన్ని కొంచెం పెద్ద రాసి దాన్ని కొంచెం లింకప్ చేసేస్తే ఒక 2 నిమిషాల్లో ఈ 20 విషయాలు నేర్చుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఒక 2 నిమిషాలు కేటాయించి ఒక 15 విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.